హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ఇమాజిన్ చేసుకున్నారా? మనకి హెల్త్ బాగాలేక లేదా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము. ఒక 2 లక్షల హాస్పిటల్ బిల్ కట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు మన దగ్గర ఫండ్స్ ఉన్నాయనుకో, ఆ సిచ్యువేషన్లో మనకి నాట్ ఏ ప్రాబ్లం, మనం పే చేసుకోగలుగుతాం. వాట్ ఇఫ్ మనకి దగ్గర ఫండ్స్ లేకపోతే ఇప్పుడేంటి పొజిషన్? సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనల్ని కాపాడుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్న ఒక అరేంజ్మెంట్ లేదా కాంట్రాక్ట్ని ఒక ఇన్సూరెన్స్ అంటాము. సో ఇలాంటి చోట మనకి ఇన్సూరెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందామండి. లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ బ్యాక్ టు రాయస్ ఎడ్యు హబ్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ అవేర్నెస్కి సంబంధించిన ఫస్ట్ క్లాస్ అండి. టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఇన్సూరెన్స్. ఈ చాప్టర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎల్ఐసి డబ్ల్యూఏఓ, ఎన్ఎస్ఏఎల్ఏఓ, ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సికి, ఎల్ఐసి ఏడీబీకి, ఐసి38 ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి, ఇలా ఇన్సూరెన్స్ సంబంధించి ఏ ఎగ్జామ్ అయినా సరే ప్రతి ఎగ్జామ్కి కూడా ఇది అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వాట్ ఈజ్ ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ గురించి తెలుసుకునే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఒక దగ్గర ఒక 100 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తలా ఒక 500 రూపాయలు సేవ్ చేసుకున్నారు ఒక బిగ్గీ బ్యాంక్లో. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే ఆ ఫండ్లో నుంచి వాడుకుందాం అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఏమైందంటే ఆ 100 మందిలో ఒక ఇద్దరికి వాళ్ళకి 20,000 పడుతున్న మొబైల్ అనేది పోయింది. సో ఇప్పుడు ఎంత, 40,000 అనేది వాళ్ళకి లాస్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర 50,000 ఉంది కదా, ఈ 50,000 నుంచి వీళ్ళిద్దరికి 40,000 ఇవ్వడం జరిగింది. సో దాంతో వాళ్ళు కొత్త మొబైల్ కొనుక్కున్నారు. సో ఈ విధంగా వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ ఏమైందంటే వీళ్ళకి లాస్ జరిగినప్పుడు కాంపెన్సేషన్గా హెల్ప్ అయ్యింది. సో ఇదే విధంగా ఇన్సూరెన్స్ అనేది వర్క్ అవుతుందండి, ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకునే. సో దాన్నే ఇప్పుడు లీగల్ డెఫినేషన్ చూసుకుందాం. లీగల్ డెఫినేషన్ ప్రకారం ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. ఇన్సూరెన్స్ అనేది ఒక ఒప్పందం. ఎవరెవరికి మధ్య అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకి, వాళ్ళని ఏమంటామంటే ఇన్సూర్డ్ అంటారు. ఆ ఇన్సూర్డ్కి నెక్స్ట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఏ కంపెనీ అయితే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుందో ఆ కంపెనీకి మధ్య జరిగే ఒక చట్టబద్ధమైన ఒప్పందాన్నే ఇన్సూరెన్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ కాంట్రాక్ట్లో ఒక ప్రామిస్ చేస్తుంది. ఏమని అంటే నా దగ్గర ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారో అండ్ మీన్ ఇన్సూర్డ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఏదైనా సరే ఫైనాన్షియల్ లాస్ కనుక ఏర్పడితే ఆ ఫైనాన్షియల్ లాస్కి నేను కాంపన్సేషన్ అనేది చెల్లించడం జరుగుతుంది అని ఒక ప్రామిస్ చేస్తుంది. ఓకేనా? దానికి బదులుగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఏంటి లాభము అలా ప్రామిస్ చేయడం వల్ల? ఇన్సూరెన్స్ కంపెనీ ఇలా ప్రామిస్ చేయడానికి కారణం ఏంటంటే ఇన్సూర్డ్ అంటే ఎవరైతే పాలసీ తీసుకున్నాడో ఆ వ్యక్తి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తనకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి దానికి బదులుగా స్మాల్ అమౌంట్ అనేది రెగ్యులర్గా పే చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ప్రీమియం అంటారు. ఓకేనా? సో ఈ ప్రీమియం చెల్లించడం ద్వారా ఏం చేశాడంటే ఈ ఇన్సూర్డ్ అనే వ్యక్తి తనకి ఏదైతే ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఏదైతే ఉందో ఆ రిస్క్ ని ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశాడు. దీన్నే ఏమంటారంటే రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. అందుకే ఇన్సూరెన్స్ ని రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏంటి, రిస్క్ ని నిర్వహించాడు అంటే మేనేజ్ చేసుకోగలిగాడు. ఎలా? ఏదైనా రిస్క్ జరిగితే తను భరించలేడు కాబట్టి కొంచెం స్మాల్ అమౌంట్ ని పే చేసి తన వద్ద ఏదైతే రిస్క్ ఉందో ఆ రిస్క్ ని ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశాడు. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీని ఏమంటామంటే రిస్క్ మేనేజ్మెంట్ టూల్ అంటారు ఇన్సూరెన్స్ ని. సో ఈ ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ దేని నుంచి? ఏదైనా సరే ఒక అన్సర్టైన్ ఈవెంట్ అంటే మనకు అనుకోని సంఘటనలు, ఊహించని సంఘటనలు, లైక్ డెత్ అనేది మనకి తెలియకుండా జరుగుతుందిగా, యాక్సిడెంట్ తెలియకుండా జరుగుతుంది, ఇల్నెస్ సడన్ గా మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మన బిజినెస్ లో, లేదంటే మన బిజినెస్ లో ఎవరన్నా వస్తువులు థెఫ్ట్ చేశారు, లేదా న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ కరోనా వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది, సునామీ వచ్చింది, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఈవెంట్ వల్ల ఏం జరుగుతుంది? డెత్ అన్నా జరగచ్చు, లేదా ఫైనాన్షియల్ లాస్ అన్నా జరగచ్చు, లేదంటే ఇంజురీస్ అన్నా జరగచ్చు. సో ఇలాంటి వాటికి మనకి సడన్ గా మనకి డబ్బులు కావాలంటే ఏంటి, ఎక్కడి నుంచి తేగలుగుతాం? సో అందుకనే ఇలాంటి వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఇన్సూరెన్స్ ని అనేది వాడుకుంటామండి. దానికే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాను. ఎగ్జాంపుల్ కి ముందు కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ అంటే కాంట్రాక్ట్ అన్నాము. అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ అంటే లీగలీ బైండింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. అంటే ఇక్కడ ఎవరైతే పార్టీస్ ఉన్నారో ఇన్సూర్డ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా,
వీళ్ళిద్దరి మధ్య ఒక లీగలీ బైండింగ్ అగ్రిమెంట్నే కాంట్రాక్ట్ అంటారు. అసలు లీగలీ బైండింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది? ప్రీమియం తీసుకుంది ఏమని, కాంపన్సేషన్ ఇస్తాను అనే ఉద్దేశంతో. ఒకవేళ ఈ వ్యక్తి ప్రీమియం తీసుకునే వ్యక్తికి ఏమైందంటే యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే నేను క్లెయిమ్ చేయను అని చెప్తుంది. అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ ఏం చేస్తాడంటే కోర్టులో కేసు వేస్తాడు. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పుద్ది అంటే ఇది కాంట్రాక్ట్ అనేది లీగలీ బైండింగ్, అంటే చట్టం ద్వారా ఆమోదించబడినది. సో ఇప్పుడు అతనికి నష్టం జరిగింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి అనేది కోర్టు తీర్పు ఇచ్చింది. సో ఇలా చట్టం ద్వారా వేటినైతే మనము సొల్యూషన్ అనేది పొందడానికి వీలుగా ఉంటుందో అలాంటి వాటిని అన్నింటినీ మనం కాంట్రాక్ట్స్ అంటాము. దాన్నే లీగలీ బైండింగ్ అగ్రిమెంట్ అంటాం టెక్నికల్ వర్డ్లో. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏంటి అంటే మహేష్ అనే వ్యక్తి ఏం చేశాడంటే తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే తను హాస్పిటల్ బిల్స్ కట్టుకోలేననే ఉద్దేశంతో తను ఇయర్లీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం జరిగింది. దానికి 10,000 అనేది ప్రీమియం చెల్లించాడు. ఆ తర్వాత తను హాస్పిటలైజ్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు తనకు 2 లక్షలు బిల్లు వచ్చింది. అప్పుడు ఏం జరుగుద్దంటే ఇన్సూరెన్స్ కంపెనీ దీన్ని పే చేస్తుంది. మహేష్ పే చేయాల్సిన పని లేదు. ఎందుకంటే తనకేదన్నా అయితే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ హాస్పిటల్ బిల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనే పాలసీ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అతను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు కాబట్టి అతను జస్ట్ ఖర్చు పెట్టిందంతా 10,000, అది కూడా ఎందుకు, ప్రీమియం చెల్లించడం కోసం. తర్వాత ఏమైంది, అతను హాస్పిటల్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ 2 లక్షల బిల్లు అనేది పే చేయడం జరిగింది. సో ఇన్సూరెన్స్ వల్ల అతను జస్ట్ 10,000తో సేవ్ అయ్యాడు. ఒకవేళ అదే కనుక అతనికి ఇన్సూరెన్స్ అనేది లేకపోతే అతను హెవీ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఫేస్ చేయడం జరిగేది. అంటే 2 lakhs వరకు హాస్పిటల్ బిల్ అనేది పే చేయాల్సి వచ్చేది. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఇన్సూరెన్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అందుకే తన యొక్క వెనకున్న మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇన్సూరెన్స్ నథింగ్ బట్ రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం. ఎవరి నుంచి, ఒక ఇండివిజువల్ నుంచి లేదా ఒక బిజినెస్ నుంచి ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీకి కనుక మనం రిస్క్ని బదిలీ చేస్తే దాన్నే సింపుల్గా ఇన్సూరెన్స్ అంటాము. సో ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో ఇన్సూరెన్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. మనకి ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు మనకు పే చేయాలంటే వాళ్ళకి అండర్లయింగ్ ఏదో ఒక కాన్సెప్ట్ ఉండాలి కదండి. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మోడర్న్ కామర్స్ అంటే నథింగ్ బట్ ఏదైనా సరే అమ్మాము, ఏదైనా కొన్నాము, ఏం చేసా అలాంటి యాక్టివిటీస్ ఏమున్నా కానీ వాటి అన్నిటినీ కమర్షియల్ యాక్టివిటీస్ అంటారు, సింపుల్గా కామర్స్. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఐడియా ఆఫ్ ఓనర్షిప్, అంటే మన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఏవైనా కానీ మనం ఓన్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ అనేది వర్క్ అవుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. ఓకేనా? దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింపుల్ గా మన దగ్గర ఒక హౌస్ ఉంది లేదా కార్ ఉంది, ఏదైనా బిజినెస్ ఉంది అనుకోండి. ఆ బిజినెస్ కి నష్టం కనుక ఏర్పడింది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, జనరల్ గా ఏంటంటే ఓనరే ఆ నష్టాన్ని భరిస్తాడు. తన ఓన్ పాకెట్స్ లో నుంచి ఎంటైర్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అది ఓనర్ పే చేసుకుంటాడు. కానీ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏం చేసింది అంటే దీన్ని సాల్వ్ చేసింది ఈ ప్రాబ్లమ్ని. ఎలా, కొంత కామన్ అమౌంట్ని పూల్గా ఏర్పరిచి దానికి ఇప్పుడు ఎవరికైతే నష్టపోతారో ఆ నష్టపోయిన వ్యక్తికి కాంపన్సేట్ చేస్తుంది అండ్ ఓకేనా. సో ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇలా కాంపన్సేట్ చేస్తుంది. అంటే చాలా మంది దగ్గర కంట్రిబ్యూషన్ తీసుకుంటుంది. అలా ఎవరి దగ్గర అయితే కంట్రిబ్యూషన్ తీసుకుంటుందో వాళ్ళలో కొంతమందికి ఏదైనా నష్టం ఏర్పడితే ఈ కంట్రిబ్యూషన్ ద్వారా పూల్ అయిన అమౌంట్లో నుంచి వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ వర్క్ అయ్యే పద్ధతి. దీన్నే బేస్ చేసుకొని ఇంకొక డెఫినేషన్ ఉంటుందండి. ఇన్సూరెన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ ద లాస్ ఆఫ్ ఫ్యూ ఆర్ షేర్డ్ బై మెనీ హూ ఆర్ ఎక్స్పోజ్డ్ టు సిమిలర్ రిస్క్. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ రిస్క్ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కొంత కంట్రిబ్యూషన్ అనేది తీసుకుంటాము. వాళ్ళల్లో ఎవరికైనా నష్టం ఏర్పడితే ఇలా తీసుకున్న కంట్రిబ్యూషన్ నుంచి వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తాం. అంటే ఎవరికి పడితే వాళ్ళకి దగ్గర నుంచి తీసుకోమండి, రిస్క్ సిమిలర్గా ఉండాలి. ఇప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నామంటే ఏంటి, యాక్సిడెంట్స్ జరిగే ప్రాబబిలిటీ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి ఒక కంట్రిబ్యూషన్. అదే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, డెత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకటి. నీకు హౌస్ ఇన్సూరెన్స్ తీసుకున్నామంటే ఏంటి, అందరి దగ్గర ఎవరికైతే హౌస్లు ఉంటాయో వాళ్ళకి ఏంది ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి అలా కామన్ రిస్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ దగ్గర నుంచి తీసుకుంటారు. అంతేగాని హౌస్ ఉన్నోడి దగ్గర నుంచి లైఫ్ ఇన్సూరెన్స్కి
ఇంట్లో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇట్లా ఉండదు. సిమిలర్ టైప్ ఆఫ్ రిస్క్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచే కంట్రిబ్యూషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ రిస్క్ పూలింగ్ అంటే ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుందండి. దాన్ని రిస్క్ పూలింగ్ ప్రిన్సిపల్ అంటాము. ఓకేనా. రిస్క్ పూలింగ్ మెథడ్ అంటే ఏంటి? ఇందులో ఏం లేదండి, మెనీ పాలసీ హోల్డర్స్ ఏం చేస్తారంటే కొంత స్మాల్ అమౌంట్ని కంట్రిబ్యూట్ చేస్తారు. దాన్ని ఏమంటామంటే మన భాషలో ప్రీమియం అంటాం. సో ప్రీమియమ్స్ అలా కలెక్ట్ చేసిన దాన్ని అంతా ఏం చేస్తారంటే ఒక కామన్ ఫండ్ రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీ ఒక చోట పూల్ చేస్తుందండి. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇలా ఎవరి దగ్గర అయితే నుంచి ప్రీమియం తీసుకుందో వాళ్ళలో ఎవరికైనా సరే కొంతమంది నష్టపోయారు అనుకుంటే ఆ కొంతమందికి ఏం చేస్తుందంటే పే చేస్తుంది. ఏమని? క్లెయిమ్ పే చేస్తుంది. ఓకేనా. వాళ్ళకు వచ్చే నష్టాన్ని భర్తీ చేస్తుంది. సో ఇది రిస్క్ పూలింగ్ ప్రిన్సిపల్. అంటే ఇది రిస్క్ పూలింగ్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుందంటే లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అనే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటుందండి. ఇదే మన ఇన్సూరెన్స్కి ఫౌండేషన్ అండి. ఇన్సూరెన్స్ అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ఫిక్స్ చేస్తుంది ఒక ప్రీమియం అనేది? ఒక వ్యక్తిని తీసుకొని నీకు నష్టం జరిగితే ఇంత కట్టు అంటే దాన్ని ఎలా చెప్పగలుగుతారు? వాడికి నష్టం జరగచ్చు. ఒక మనిషి హెల్తీగా ఉంటాడు, ఒక మనిషి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతాడు, ఇంకొకటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకొకరికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా 1 or 2 మెంబర్స్ని తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పగలుగుతుంది? సో ఇన్సూరెన్స్ కంపెనీకి ఏం కావాలంటే ఎంతమంది ఎక్కువగా ఉంటే అంత అక్యురేట్గా డేటా అనేది ఉంటుంది, అంత అక్యురేట్గా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు లాసెస్ అనేది. అంటే లార్జర్ ద గ్రూప్ ఆఫ్ ఇన్సూర్డ్ పీపుల్ ద మోర్ ప్రెడిక్టబుల్ ద లాసెస్. ఇప్పుడు 10 మంది ఉంటే 10 మందికి 10 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీళ్ళల్లో ఎంతమందికి ఏదన్నా అయ్యే అవకాశాలు ఉంటాయని మనం ఒక అంచనా రావచ్చు. అదే 100 మంది అంటే 100 మంది దగ్గర నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. కాబట్టి సో కొంచెం డేటా అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, ఐడియా అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఒక 1000 మంది దగ్గర నుంచి తీసుకుంటే 1000 మందికి 1000 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిల్లో ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు, చనిపోయే అవకాశం ఉంటుంది, ఇలా ప్రెడిక్ట్ చేయడానికి దానికి ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ ప్రిన్సిపల్ అనేది హెల్ప్ అవుతుందండి, లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అనేది. ఓకేనా. దీన్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే యాక్చువల్ సైన్స్ని అంటే ఒక స్టాటిస్టిక్స్ని ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఫ్యూచర్లో రిస్కులు ఎంత జరగచ్చు, దానికి ఆ రిస్క్ జరిగితే మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి, సో దాన్ని బేస్ చేసుకొని ప్రీమియం ఎంత పెడితే కరెక్ట్గా ఉంటుంది అని ఫెయిర్ ప్రీమియమ్స్ని డిసైడ్ చేయడం కోసం మనకి లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అనేది హెల్ప్ అవుతుంది. అందుకే దీన్ని ఫౌండేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందామండి. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఎగ్జాంపుల్. సపోజ్ ఒక 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నారండి. ఎంతంటే కవరేజ్ 2 lakhs రూపీస్ ఈచ్ అంటారు. దీన్ని ఏమంటామంటే సమ్ అష్యూర్డ్ అంటాము. ఓకేనా. వీళ్ళకి 2 lakhs కవరేజ్ అనే ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీమియం చెల్లిస్తున్నారు. ఈ ప్రీమియం ఎంత అంటే పర్ పర్సన్ వచ్చేసి 500 రూపాయలు చెల్లిస్తున్నారు. ఓకేనా. ప్రీమియం. సో ఇప్పుడు టోటల్ ప్రీమియం ఎంత కలెక్ట్ అయి ఉంటుంది అంటే వాళ్ళకి 5 crores అనేది కలెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళలో ఏమైందంటే ఒక 200 మెంబర్స్కి యాక్సిడెంట్ అనేది అయింది. ఈ 200 మెంబర్స్కి యాక్సిడెంట్ అయింది కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఏం చేసుకున్నారు, 2 lakhs రూపీస్ అనేది కవరేజ్ చేసుకున్నారు. కాబట్టి 200 persons ఇంటూ రూపీస్ 2 lakhs ఈక్వల్ టు టోటల్గా వచ్చేసి 4 crores అనేది వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది చెల్లించడం జరిగింది. అంటే క్లైమ్స్ పే చేయడం జరిగిందని. స్టిల్ ద ఇన్సూరర్ హ్యాస్ రూపీస్ 1 crore లెఫ్ట్. ఈ 1 crore దేనికి ఉపయోగించుకుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీ? అప్పుడు దాకా ఇంకరైనా ఎక్స్పెన్సెస్కి, ఫ్యూచర్లో ఏమన్నా అవసరాలు ఉంటాయని రిజర్వ్స్కి పెట్టుకోగా మిగిలింది ఏదైతే ఉంటుందో అదంతా ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్. ఓకేనా. సో ఇప్పుడు దానికి రిజల్ట్ ఏంది? ఇక్కడ ఫైనల్గా మనం తెలుసుకున్నది ఏంటంటే ఏ స్మాల్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ మెనీ క్రియేట్స్ ఏ లార్జ్ ఫండ్. ఈ ఫండ్ ఏం చేస్తుందంటే వాళ్ళలో ఎవరైతే కొంతమంది ఇక్కడ కొంతమంది నష్టపోతారో వాళ్ళని ఈ ఫండ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ ఎంటైర్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మన నష్టాన్ని ఎప్పుడు అంటే మనకున్న రిస్క్ని ఎప్పుడు కూడా నిర్మూలించదు. జస్ట్ ఏం చేస్తుంది అంటే మన రిస్క్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఒక లార్జ్ గ్రూప్ దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ తీసుకొని గ్రూప్లో ఉన్న వ్యక్తులకు ఉన్న రిస్క్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్లో ఏమేమి ఎలిమెంట్ ఉంటుంది? ఒక రిస్క్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఒక వ్యక్తి నుంచి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళే రిస్క్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ పూలింగ్ ఉంటుంది. రిస్క్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఏం చేస్తుంది, మెనీ మెంబర్స్ దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ తీసుకుంటుంది, అందులో ఫ్యూ మెంబర్స్కి క్లెయిమ్ ఏదైనా ఉంటే సెటిల్ చేస్తుంది. నెక్స్ట్ రిస్క్ పూలింగ్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అనే ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అంటే ఎంతమంది డేటా అనేది ఎక్కువ ఉంటే అంత కరెక్ట్గా మనం ఎస్టిమేషన్ అనేది వేయడానికి జరుగుతుంది.
సో దీనివల్లే వాళ్ళు కరెక్ట్ ప్రీమియమ్స్ అనేవి ఫిక్స్ చేయగలుగుతారు. సో ఈ 3 అనేది ప్రిన్సిపల్స్ అండి, మనకి మెయిన్ పిల్లర్స్. ఓకేనా, ఈ 3 ఉంటేనే ఇన్సూరెన్స్ అనేది మనకి వర్క్ అనేది అవుతుంది అండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్.